నమస్కారం. తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. మనిషి జీవితంలో కొన్ని శిఖరాలు అధిరోహించినప్పుడు కుటుంబం వెన్నుదన్నుగా ఉండడము, ఆ కుటుంబం ముందు ఆ ఉన్నత స్థానానికి మనం నిలబడి వాళ్ళ వైపు చూసినప్పుడు ఉండే ఆనందము అంతా ఇంత ఉండదు. అందులోనూ ఒక రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆ నిమిషానికి వచ్చే భావోద్వేగం కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు, వేరే లెవెల్ సీరియస్లీ. కాకపోతే నిన్న టీవీకే అధినేత విజయ్ అన్ని అడ్డంకులను అధిగమించి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఓవైపు తల్లిదండ్రుల ఆనందం, ఎందుకంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాష్ట్రాన్ని వెళ్ళే సీఎంగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అని అంటే వాళ్ళ భావోద్వేగం ఎలా ఉంటుందో, ఒక అభిమానిగా మనమే ఇంత ఫీల్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో సరే, భార్య సంగీత అని అంటే విడాకులు అన్నది మనకు తెలిసిందే. బట్ సంజు కావచ్చు, శాషా కావచ్చు, అంటే కూతురు కొడుకు ఇద్దరు లేకపోవడము, తల్లికి అండగా ఉన్నారు అని సంతోషపడాలా, తండ్రి అచీవ్ చేసిన ఒక ఫంక్షన్లో అంటే తండ్రి అచీవ్మెంట్ కళ్ళ ముందు ప్రపంచమంతా చూస్తున్న ఒక ఈవెంట్ అందామా, మధుర ఘట్టం అందామా, అది ఏదైనా కానీ ఇద్దరు లేకపోవడం అనేది ఒక ఇంత బాధ కలిగించింది అంటే అభిమానులు తమ ఆవేదనను కొన్ని మీడియా మాధ్యమాల్లో వెలిపించుతున్నారు. మరి అక్కడ త్రిష హంగామా చేయడము, కొడుకు కూతురు లేకపోవడము, విజయ్ మనసులో కూడా మేబీ ఉండొచ్చేమో. దీని గురించి ఇంకొంత లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా మనకు ఒక అభిమాని బాగుందండి మీ వీడియో అనేసి పెడితేనే ఉప్పొంగిపోతాము. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎదిగిన కొడుకు కూతురు ఇద్దరు ఆ ఈవెంట్ని తన కళ్ళ ముందు చూడలేకపోయారన్న బాధ బయట చెప్పలేకపోయినా లోపల ఎక్కడో దగ్గర అయితే ఉంటుంది. ఒక్కసారి ఆ మూమెంట్ సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? జాసన్ సంజయ్, దివ్య సాషా. జాసన్ సంజయ్కి 25 సంవత్సరాలు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ జాసన్ సంజయ్ విజయ్ గారి ఇన్స్టాని అన్ఫాలో అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే బిఫోర్ అన్ఫాలో, అంటే తల్లి విడాకులకు సంబంధించి ప్రపోజల్ వచ్చిన వెంటనే అన్ఫాలో చేశారు ఆయన. ఇమీడియట్ అంటే ఆవిడ నేను ఇంకా ఉండలేను అనేసని డివోర్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నానని చెప్పిన వెంటనే సంజయ్ అన్ఫాలో చేశారు అకౌంట్ని. మార్చిలో ఆవిడ కేసు ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైల్ చేసిన తర్వాత ఆవిడ ఆరోపించినటువంటి ఆరోపణలో ఒక నటితో ఆయనకున్నటువంటి వివాహేతర సంబంధం, ఆ నటితో ఆ సంబంధాన్ని తెగతెంపులు చేసుకుంటానని తెగతెంపులు చేసుకోలేదు, ఆయన ఆ బంధాన్ని కొనసాగించారు. కాబట్టి మా 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకాలనుకుంటున్నామని చెప్పి ఆవిడ దాఖలు చేసినటువంటి ఏదైతే అభియోగం కావచ్చు, వ్యాజ్యం కావచ్చు, ఒకంత బాధాకరం కాదు కానీ చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రం అంతా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్న వేళ, అంగీకరించరో తెలియనటువంటి సమయం, ఆ సంధి దశ అంటారు. ఆ సంధి దశలో ఆవిడని వైరి వర్గాల వాళ్ళు ఆవిడని ఒక పావుగా ఉపయోగించుకున్నారని ఒకంత అనుమానం రాక మానదు. ఎందుకంటే గతంలోనే ఆవిడ చేయాలనుకుంటే ఆరోపణ చేయొచ్చు, గతంలోనే విడాకులు కోరాలనుకుంటే కోరవచ్చు, గతంలోనే చేసి ఉండొచ్చు. కానీ సరిగ్గా ఎన్నికల ప్రక్రియ ఏదైతే మొదలవుతుందో ఆ సమయంలో ఆవిడ దీనిని తెర మీదకి తీసుకురావడం అనేది నిజంగా మామూలు కుదుపు కాదు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, విజయ్ అభిమానుల్లో కావచ్చు, అది భరించలేని బాధ. మరిన్ని స్థానాలు నిజంగా వచ్చేవేమో, ఎవరి సహాయం కోరకుండా విజయ్ గారు మరిన్ని స్థానాలలో, కొన్ని స్థానాలలో చాలా కొన్ని స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి అవును అని అనిపించింది. ఇక్కడ దీనిలో ఆవిడ 1996లో పూవే ఉణకాగా సినిమా ఏదైతే విడుదలైందో ఆ సినిమా తర్వాత ఆవిడ లండన్లో చదువుకున్నటువంటి సంగీత గారు, ఆవిడ విజయ్ గారి అర్ధాంగి సంగీత గారు, సంగీత స్వర్ణలింగం ఆవిడ పేరు, తండ్రి గారి పేరు స్వర్ణలింగం. ఆయన లండన్లో స్థిరపడినటువంటి శ్రీలంకకి చెందిన తమిళ పారిశ్రామికవేత్త. ఆయన లండన్లో స్థిరపడ్డారు. ఆవిడప్పుడు MBA చదువుకుంటున్న సమయంలో పూవే ఉణకాగా, మన తెలుగులో శుభాకాంక్షలు, ఆ సినిమా చూసి ఆవిడ పుంఖాలుగా లండన్ నుంచి విజయ్కి ఉత్తరాలు రాసేవారు. అది హిట్ కాకపోయిండు, చాలా పెద్ద హిట్ అండి అదే. దాంట్లో ఈ మధ్యకాలంలో హిట్ కాకపోయిండుంటే మేబీ సంగీతిని లెటర్స్ రాకపోయి ఉండేదేమో. ఆ హిట్ విజయ్ జీవితంలోకి సంగీతం తీసుకొచ్చింది అంటూ కూడా స్టోరీలు చూడడం జరిగింది. ఆవిడ లండన్ నుంచి భారతదేశానికి కేవలం విజయ్ చుట్టానికి వచ్చారు. ఆవిడ చెన్నైకి వచ్చి ఆ సెట్కు వచ్చి విజయ్ గారికి ఆవిడ అభినందనలు తెలియజేసిన తీరుకి విజయ్ గారు ముగ్ధుడైపోయి ఇంటికి తీసుకెళ్ళి ఆవిడని పరిచయం చేసి 1999 ఈ పరిచయం కాస్త, ఈ అభిమానం కాస్త ప్రేమగా మారి 99 ఆగస్టు 25 వాళ్ళిద్దరూ
జీవితంలో ఒక చేసుకున్నారు. జీవితాన్ని వాళ్ళు కలిసి మొదలు పెట్టడం జరిగింది. అయితే ఇది నిజంగా బాధాకరమైన అంశం. ఎందుకంటే తండ్రి సాధించిన విజయం అంత అంటే గతంలో ఎంజీఆర్ తర్వాత ఏ హీరో అసలు ముఖ్యమంత్రి అవుతాడు అని అనుకుంటే ఎవరి వల్ల సాధ్యం కాని ఒక అసాధ్యాన్ని విజయ్ గారు సుసాధ్యం చేసినటువంటి వేళ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఇప్పటిదాకా అమ్మాయి దివ్య అసలు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రతిస్పందన అమ్మాయి చేయలేదు. కొడుకు చేయకపోయినా అతను ఏం మాట్లాడలేదు. ఇన్స్టా నుంచి అన్ఫాలో అయ్యాడు తప్ప అతను ఏమి మాట్లాడలేదు ఇప్పటి వరకు. అసలు బాధ నిజంగా. ఇక్కడ సరే తన తండ్రి చేసిన అచీవ్మెంట్కి సంబంధించి ఏదో ఒక పోస్ట్, ఎందుకంటే పిల్లలు ఇద్దరు తండ్రికి సరే ఏ మిస్టేక్ జరిగినా తల్లికి బాధ్యతగా ఉండాల్సింది, తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సింది. అఫ్ కోర్స్ రాకూడదు ఆ దూరం అనేది వచ్చింది. కానీ మీరు అన్నట్టు ఎంజీఆర్ తర్వాత అంత గొప్ప విజయం, అందులోనూ డిఎంకే ఏఐఏడిఎంకే 2 పార్టీలు ఉండంగా ఈయన ఆ ప్రపంచం సృష్టించడం అనేది ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం, మరీ ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కనీవి నెరిగిన విధంగా జరిగినటువంటి ఆయన సరికొత్త గెటప్ ఏదైతే ఉందో, ఆయన నవతరం ముఖ్యమంత్రి అన్న విషయం తెలియజేసేలాగా ఆయన సూట్లో వచ్చి ఆయన అలరించడం, ఇవన్నీ కూడా అట్లాగే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జోసెఫ్ విజయ్ అనున్నానని చెప్పి ఆయన చేసినటువంటి ప్రసంగం, ఇవన్నీ కూడా తమిళ ప్రజల్ని ఉరుతులోగిస్తున్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు లేకపోవడం నిజంగా బాధాకరం. ఎవరో కవన్నట్టు అతనికి ఊరంతా స్థలాలే పెళ్ళాం గుండెల్లో తప్ప అంటాడు. బాబా ఇంకొకసారి చెప్పండి. ఊరంతా స్థలాలే పెళ్ళాం గుండెల్లో తప్ప అంటాడు. పెళ్ళాం గుండెల్లో చోటు సంపాదించలేదు, ఊరంతా స్థలాలు కొనిపెట్టాడు అంటాడు ఒక కవి. అట్లాగే ఆయన మొత్తం దేశమంతా తమిళనాడు అంతా ఆయన్ని కీర్తిస్తుంటే భార్య గుండెల్లో ఒకంత చోటు సంపాదించుకోలేకపోయాడే అని పైగా త్రిష హల్చల్ చేయడం ప్రమాణ స్వీకారం. తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఎస్ఏ చంద్రశేఖర్ గారి ఆనందానికి అవధులు లేవు, శోభా గారి ఆనందానికి అవధులు లేవు. ఎస్ఏ చంద్రశేఖర్ గారు అయితే ముకుళిత హస్తాలతోనే ఉన్నారు. ఆయన కెమెరా ఫేస్ చేసినప్పుడల్లా ముకుళిత హస్తాలతోనే కనిపించారు ఎస్ఏ చంద్రశేఖర్ గారు. కానీ సంగీత గారు, సంజయ్, సాషా వీళ్ళందరూ ఉండుంటే మరింత కన్నుల పండుగగా ఉండేది. అది అభిమానుల్ని ఒకంత కాదు వాళ్ళని తీవ్రంగా కలవర పెడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఏంటంటే దీనికి ఇప్పుడు జనసేనకు సంబంధించి మోదీ గారి పర్యటన నేపథ్యంలో ఫ్యామిలీ ఫోటో రిలీజ్ చేశారు. దాంట్లో రేణు దేశాయ్ పిల్లలు ఉన్నారు, అన్నా లెజ్నో పిల్లలు ఉన్నారు. వీళ్ళిద్దరూ చూడచక్కగా ఉన్నారు. తల్లిదండ్రి మధ్య విభేదం వాళ్ళిద్దరు చూసుకునేది, వీళ్ళు అటు ఇటుగా ఉండాలి కదా, మధ్యవర్తిత్వంగా ఉండాలి కదా, వన్ సైడెడ్గా ఉన్నారు అనేసి అంటే రేణు దేశాయ్ గారు విడిపోయేటప్పటికి కిరణందన్కి సర్టన్ ఏజ్ ఉంది. 100% హీ నోస్ ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే పెంపకం అనాలా, బ్యాలెన్సింగ్ గా ఉన్నారనాలా, కంపేర్ చేయొచ్చా చేయలేదా అంటే ఏమంటారు? అంటే కంపేర్ చేయకూడదండి. ఇది కంపేర్ చేయకూడనటువంటి విషయం. అది వేరే కదా, ఇది వేరే కదా. ఎందుకంటే రేణు దేశాయ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మా మధ్య ఇది ఉంటే నా పిల్లలు తండ్రి ప్రేమను దూరం అవ్వకూడదు కదా, మాదే వాళ్ళదే, అది బ్యాలెన్స్గా ఉండాలి అనేసి అని అనుకున్నాను. మా మధ్య గొడవలకి పిల్లల్ని దూరం చేయొద్దు అనేసి అని. బట్ ఇలాంటి టైంలో అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈయన పిలవలేదా, అసలు అప్రోచ్ అయ్యారా అవ్వలేదా అంటే మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేజ్ అయింది. దానికి సంబంధించి క్లారిటీ లేదు ఎక్కడ. ఉత్పన్నమవుతుంది. ఆయన ఆహ్వానించాలంటే ఆవిడ 27 ఏళ్ల వైవాహిక బంధాన్ని ఆవిడ తెగతెంపులు చేసుకోవాలనుకుంటూ కోర్టు మెట్లు ఎక్కేసిన తర్వాత ఈయన కొన్ని మెట్లు దిగి ఆవిడని ఆహ్వానించారా లేదా ప్రమాణ స్వీకారానికి, పిల్లల్ని తీసుకుని రా అన్నది మనకు తెలియదు. పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం అది. చూడాలి. అంటే త్రిష గారికి సంబంధించి ఏ అంశం తీసుకున్నా వరుసగా గిల్లీ కావచ్చు, తర్వాత వరుసగా 1 by 1 సినిమాలన్నీ చూసుకుంటూ వస్తే మనం ఆ తర్వాత మొన్న కూడా మన ఏ సినిమా లియోలో కూడా ఆవిడ చాలా ముఖ్యమైన పాత్ర. ఆవిడే హీరోయిన్. వరుసగా తీసుకుంటూ వస్తే ఏమవుతుంది, డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి అనమాట. కనెక్ట్ ఈవేళ రేపు ఆవిడ పోటీ చేస్తారంటున్నారు, డిప్యూటీ సీఎం అంటున్నారు, క్యాబినెట్ లో ఉంటారంటున్నారు, ఆవిడ పవర్ సెంటర్ గా ఏర్పడుతుంది. అసలు కాదు సార్, ఆడ ప్రమాణ స్వీకారం చేస్తుంటే కొన్ని మీడియా ఛానల్స్, మెయిన్ ఛానల్స్ అన్ని కూడా ఒక దాంట్లో విజయ్, ఇంకో దాంట్లో త్రిష అని ఆవిడ ఎంట్రీ దగ్గర నుండి ఆవిడని హైలైట్ చేస్తూ వెళ్ళడంతో అక్కడ చూసే సంగీత గారి కరోనా కథన లోపల ఆక్రోశం ఉంటుంది కదా, అక్కడ తను కదా ఉండాల్సింది. అసలు ఏ సంబంధం లేని వ్యక్తి అక్కడ హల్చల్ చేస్తుంటే సంబంధం ఉన్న నేను దాన్ని ఇక్కడ ఉన్నాను అన్న. ఆవిడ ఈవేళ లండన్ కేంద్రంగా ఆవిడ తన వ్యాపారాలను ఆవిడ నిర్వహించుకుంటున్నారు. 400 కోట్ల రూపాయల స్థిరచరాస్తులు ఆవిడ పేరు మీద ఉన్నాయి, సంగీత గారి పేరు మీద అని మన వార్తల్లో చూసాం. అట్లాగే విజయ్ గారి కంటే తమిళ సినిమా పరిశ్రమలో సంగీత గారికి స్నేహితులు ఎక్కువ మంది. ఆవిడ లో ప్రొఫైల్ మెయింటైన్ చేసినప్పటికీ ఆవిడకి స్నేహ సంబంధాలు, స్నేహితులు ఎక్కువ మంది అన్న విషయం. అట్లాగే అజిత్ గారి అర్ధాంగి ఎవరైతే మన శాలిని గారు ఉన్నారు, ఆవిడతో చాలా మంచి బంధం ఆవిడకు ఉంది. ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి.
తెలుస్తున్నప్పుడు ఏంటంటే మనకు 99 నుంచి అప్పటికి విజయ్ స్టార్. 99 ఆయన సంగీత గారు ఆయన జీవితంలోకి వచ్చే నాటికి ఆయన 92 నుంచి నటిస్తూ వస్తున్నాడు. 99 నాటికి ఆయన స్టార్ అయిపోయాడు ఆయన. అయితే 99 నుంచి నిన్న మొన్నటి వరకు కూడా ఆ పిల్లల్ని తీర్చిదిద్దడంలో కావచ్చు, విజయ్ గారి ప్రస్థానం ఏదైతే ఉందో ఆ తర్వాత వరుస విజయాల పరంపర ఒకటి ఉంటుంది విజయ్ గారి. ఆ ప్రస్థానంలో ఆవిడ కుటుంబాన్ని చక్కదిద్దేటటువంటి బాధ్యత గృహిణిగా ఆవిడ ఖచ్చితంగా నెరవేర్చకపోతే విజయ్ గారు ఇన్ని విజయాలు సాధించడం సాధ్యం కాదు అసలు. ఇప్పుడు ఒకటి ఎంత మనసు నొచ్చుకుంటే ఆవిడ 2021 నుంచి నేను చూస్తున్నాను ఇంకా భరించలేక మీ రావడం జరిగింది అనేసి అన్నారు. కాకపోతే రాంగ్ టైంలో రాంగ్ స్టెప్ మెయిన్ థింగ్. ఎందుకంటే తను ఒక్కడే రాజకీయాల్లో వస్తున్నప్పుడు ఒక ఇంత అభిమానులు బాధపడిందైనా వాళ్ళందరూ వదిన ఇన్ని సంవత్సరాలు ఆగేవు, ఇంకొన్ని రోజులు ఆగి ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు అన్న ఒంటరి పోరాటం చేస్తుంటే మీరు ఇలా ఏంటి అనేసి అని చాలా మంది అభిమానులు క్వశ్చన్ చేసిన. నీ బాధ న్యాయమే కాదని అనట్లేదు, బట్ ఇది కరెక్ట్ కాదు కదా. నువ్వేదో గురి చూసి ఆయన నష్టపరచాలనే నువ్వు కొట్ట ఎవరి మీద కోపంతో నీ భర్తను నువ్వే రోడ్డు మీద వేస్తున్నావు కదా అన్నది సంగీతకు ఒక ఇంత చాలా మైనస్ అయింది. ఇన్ కేస్ మీరు అన్నట్టు ఇందాక ఒకవేళ ఆ ఇన్సిడెంట్ ఆవిడ తెర మీద తీసుకురాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అసలు విజయ్ ప్రభంజనం ఉండేదేమో ఈ రిజల్ట్ చూసాక అయితే. అవును, ఇంత వాళ్ళతో వీళ్ళతో వీళ్ళని మ్యాజిక్ ఫిగర్ కోసం ఆయన అరువులు చాల్సిన పరిస్థితి ఉండేది కాదు. మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఆయన కైవసం చేసుకుని ఎకాయకిన ముఖ్యమంత్రిగా ఆయన ఇంత వెయిటింగ్ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడం ఇదంతా ఉండేది కాదు, జరిగిపోయేది. నిజంగా ఒక మంచి మాట అన్నారు ఆయన, ఊరంతా స్థలాలే పెళ్ళాం గుండెల్లో తప్ప అని. నిజంగా ఎంత ఎవరు రాశారో తెలియదు కానీ ఎంత అద్భుతమైన మాట సార్. ఈ సిచ్యువేషన్ కి చాలా యాప్ట్ కూడా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.